నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నెల్లూరు సోల్స్ ఇన్ హైదరాబాద్ ప్రియాంక గారు. నమస్తే ప్రియాంక. ప్రియాంక, సోషల్ మీడియాలో సోషల్ మీడియా వల్ల రిలేషన్‌షిప్స్ అనేవి బ్రేకప్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇది నిజమే అంటారా? ఎంతవరకు నిజం? ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా గురించే ఉంది ఇప్పుడు కదా! హ్మ్. మనం దూరం ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు యూఎస్‌లో ఉంటారు. లేకపోతే కాంటాక్ట్ ఉండదు. అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా చాలా ఈజీగా ఉంది కమ్యూనికేషన్ చేయడానికి. కానీ ఎక్కువ మంది కంపారిజన్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడో ఎవరో ఒక చిన్న పోస్ట్ పెట్రోల్ అయిపోయింది అని చెప్పన్నారు. హ్మ్. ఇ అసలింక గల్లీలో ఉన్న ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ 5 కిలోమీటర్స్ వరకు బైక్‌లేసుకొని నిలబడుకున్నారు. సో, అసలది అవును. కరెక్టా? కాదా? ఏం లేదు. సెకండ్ థాట్ అనేది లేదు. చూసారా? ఓకే. ఎఫెక్ట్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో, హ్మ్. అట్లా దాంట్లో ఉన్నది అది రియాలిటీయా? కాదా? ఏమీ తెలుసుకోకుండా మన లైఫ్ మీద అది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్. అంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బ్రేకప్‌కి సంబంధించి కానీ, లవ్‌కి సంబంధించి కానీ, నువ్వే నాకు లోకం, నువ్వే నాకు సర్వస్వం అనే పోస్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాయిస్‌లు వస్తూ ఉంటాయి ఇట్లా. అవి ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు లైఫ్‌లో బాగా లేని వాళ్ళు, అంటే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో బాగా లేని వాళ్ళు అలాంటి కొటేషన్స్ చూసి డిప్రెస్ అవుతారా? ఉన్న ప్రేమను వదిలేసుకుంటున్నారా? అసలు ఎట్లా దాన్నెట్లా తీసుకోవాలి సోషల్ దీంట్లో మీడియాలో? చిన్నదేం తెలుసా? ఒక ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం హ్మ్. నిజంగా బ్రేకప్‌లోనే ఉంటాము. ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఓకే సెకండ్ ఛాన్స్ ఇద్దాము, లేదా అబ్బాయి నేను సెకండ్ ఛాన్స్ ఇద్దాము అనే టైంలో ఏమవుతుందంటే, ఆ పోస్ట్ పెట్టడం వల్ల హ్మ్. నలుగురికి తెలియడము, హ్మ్. థర్డ్ పర్సన్స్ వచ్చి మాట్లాడడము. సో, వీళ్ళిద్దరు కలిసే లోపలే ఇది బ్రేకప్ దాకా ఎళ్ళిపోతుంది. ఓకే. సో, అలా నెగెటివ్ తీసుకుంటున్నారు. దీంట్లో పాజిటివ్ కూడా తీసుకోవచ్చు. సరే నువ్వు బ్రేకప్‌లోనే ఉన్నావు కదా! ఒక పోస్ట్ చూసావు. ఎ ఎగ్జాంపుల్ నువ్వు బ్రేకప్ అవుతుంది. నీ లైఫ్ నువ్వు చూసుకో. సూసైడల్ థాట్స్ దాకా వెళ్ళొద్దు అని చిన్న పోస్ట్ చూసావు. దాన్ని నువ్వు పాజిటివ్‌గా తీసుకో. బూస్టప్ చేసుకో నిన్ను నువ్వు. హ్మ్. సో, ఇక్కడ నెగెటివ్ ఉంది. పాజిటివ్ ఉంది. సో, ఇక్కడ ఎట్లా అంటే మన మైండ్ సెట్‌ని బట్టే ఉంటుందక్కడ. మనం ఓకే. పాజిటివ్ చూస్తే పాజిటివ్‌గానే పోతుంది. లేదు నువ్వు దాంట్లో నెగెటివ్ వెతుక్కోవాలి అనుకుంటే లాస్ట్‌కి మనమే పోతాం. హ్మ్. ఎదుటోడు బానే ఉంటాడు. సో, పోస్ట్ పెట్టేవాడికి వ్యూస్ వస్తుంది, కామెంట్స్ వస్తుంది, మంచిగా ఉంటుంది. సో, దాన్ని నువ్వు స్టేటస్ పెట్టుకొని, దాన్ని నీ లైఫ్ మీద రుద్దుకొని, నెగెటివ్ పెట్టుకోవడం అనేది చాలా రాంగ్ థింగ్ ఫస్ట్. ఓకే. సో, నువ్వు చూసేదాన్ని బట్టే ఉంటుంది. నువ్వు కరెక్ట్‌గా చూడు, కరెక్ట్‌గా ఉంటుంది. సో, సోషల్ మీడియా వల్ల మనం చెడిపోతున్నాము అనంటే అది రాంగ్ థింగ్. హ్మ్. దేని దగ్గరైనా కూడా పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. సో, నువ్వు కరెక్ట్‌గా ఉన్నప్పుడు, నీ మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు, నీ లైఫ్‌లో నీకేది కావాలో ఆ సోషల్ మీడియా దగ్గర నుంచి నువ్వు తీసుకో. ఓకే. సింపుల్ అంతేకాని థింగ్. అంతేకాని సోషల్ మీడియాలో ఉన్న ప్రతిదాన్ని మన లైఫ్‌కి ఆపాదించుకోవద్దు అంటారు. అంతే. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో ఉండే రిలేషన్‌షిప్స్ కానీ, సోషల్ మీడియాలో పరిచయం అయ్యే పర్సన్స్ వల్ల ఏర్పడిన రిలేషన్‌షిప్స్ కానీ, మనకి బయట నుంచి వచ్చిన రిలేషన్‌షిప్స్ కానీ, ఈ 3 టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్‌లో సోషల్ మీడియా ఈస్ ద మేజర్ రోల్ చేస్తుంది అవును. అంటున్నారు. నిజమా? ఆ! ఎక్కడ? కరెక్ట్. ఎలా? కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు పేరెంట్స్ భయమనేది ఉండేది. హ్మ్. రిలేషన్స్ ఏమనుకుంటారా? ఈ ఏజొచ్చింది, పెళ్లి కాలేదు ఏమనుకుంటారు, జాబ్ చేయలేదు అనే ఒక భయమనేది ఉంటుంది. ఇప్పుడేంటి 20 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు అబ్బాయిలు. హ్మ్. ఇన్‌స్టాగ్రాము, టిక్‌టాక్‌లు, రీల్సు. నువ్వు ఫస్ట్ నీ లైఫ్‌లో నువ్వు సెటిల్ అయ్యి, తర్వాత నువ్వు జనాలకి చూపించుకోవడానికి ట్రై చెయి. హ్మ్. అంతేగాని నీకు జాబ్ రాక పని పాట లేకుండా కూర్చొని నువ్వు పొద్దున్నుంచి స్క్రోల్ చేస్తూ ఉంటే, నీకు బ్యాడ్ థాట్సే వస్తుంది. నువ్వు నెగెటివ్ థాట్స్ ఏమి రాదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్ ఏదైనా పెట్టాడనుకోండి, వాళ్ళ జీవితం మొత్తం దాంట్లో పెట్టరు. అది హ్మ్. ముందు తెలుసుకోవాలి. హ్మ్. వాళ్ళ లైఫ్‌లో ఉన్న హైలైట్స్ మాత్రమే పెడుతున్నారు తప్ప, వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడే కష్టాలు ఎవరు పెట్టరక్కడ. ఓకే. సో, ఇంక అదే లైఫ్ వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, మన లైఫ్‌లో అది లేదు అని కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. రియాలిటీలోకొస్తే జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని బయటికొస్తేనే సొల్యూషన్ ఉంటుంది. నువ్వు అక్కడే ఆగిపోతే నీకు అక్కడే చూపిస్తది సోషల్ మీడియా మరి. హ్మ్. సో, కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న రిలేషన్స్ అవి అంటే నీ లిమిట్ నువ్వు క్రాస్ అవ్వకుండా ఉంటే సోషల్ మీడియా వల్ల నీకే ప్రాబ్లమ్ రాదు. సోషల్ మీడియా వల్ల ప్రాబ్లమ్ రావద్దు అంటే సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి అంటారు? అదే అంటే పని పాట లేకుండా యూజ్ చేసుకోకూడదు. ఓకే. ఇప్పుడు ఫాలో అయ్యేది కూడా ఎవరెవరినో ఫాలో అవుతుంటారు కొంతమంది. పిచ్చి పిచ్చి ఫోటోలు చూడ్డానికో, లేకపోతే ఆ అమ్మాయి డ్రెస్ బాలేదు, ఈ అమ్మాయి డ్రెస్ బాలేదు అని చెప్పి చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. హ్మ్. అదంతా పిచ్చి పనులే గదా! ఇప్పుడు ఈ ఛానెల్ అనుకోండి, అంటే ఇక్కడ మాట్లాడుతున్నానని చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ మంచి కంటెంట్ ఉంది. దీన్ని ఫాలో అవ్వు. హ్మ్. నీకు మంచి తెలుస్తది. హ్మ్. ఎవరో ఏదో పిచ్చి కామెంట్‌లు పెట్టుకుంటుంటే దాన్ని నువ్వు ఫాలో అయ్యి,
నువ్వు నెగెటివ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అవును. సో కాబట్టి నువ్వు ప్రతిదీ సోషల్ మీడియా ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్తాము, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాము, అక్కడ కూడా కష్టాలు ఉంటుంది. మేనేజర్ వల్లనో, సీఈఓ వల్లనో, ఫ్లో సూపర్వైజర్ అందరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నీ లిమిట్ నువ్వు క్రాస్ అవనంత వరకు అక్కడ కూడా నీకు ప్రాబ్లం అవ్వదు. నీ జాబ్ నువ్వు చెయ్యి. సో నాకేం శాలరీ కావాలి, సో ఎండ్ అవుతుంటే వర్క్ వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు సోషల్ మీడియా దేనికి యూజ్ చేస్తున్నావు? రీల్స్ పెట్టాలనుకుంటున్నావు, వ్యూస్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తుంది, దానికి అనుకుంటున్నావా చెయ్యి. లేదు నాకు కొంచెం టైంపాస్ కావాలి, నువ్వు టైంపాస్కి ఎట్లా యూజ్ చేయాలి అట్లా యూజ్ చేసుకో. ఇంకా అదే నీ జీవితం అయిపోయి దాంట్లో ఏదో అమ్మాయిని లవ్ చేసుకొని అబ్బాయిని లవ్ చేసుకొని దానివల్ల మన లైఫ్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని అదంతా అవసరం లేని పెంట అంతే. సోషల్ మీడియాలో పరిచయం అయ్యే పరిచయాలతో రిలేషన్షిప్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% ఫేక్. ఆ టైం ఏదో నువ్వు నీ తల్లిదండ్రుల మీద పెడితే నీకు మంచి లైఫ్ ఉంటుంది. ఓకే. నువ్వు అంత పోక్ చేసుకొని ఏ అమ్మాయి ఖాళీగా ఉందా, ఏ అబ్బాయి ఖాళీగా ఉన్నారా అని చెప్పి నువ్వు అంత నోడాల్సిన అవసరం లేదు అసలు. ఫస్ట్ నాకు అసలు ఆ రిలేషన్షిప్స్ అనేది ఇప్పుడు నీకు అమ్మాయి ముఖం తెలియదు, అమ్మాయి ఎలా తెలియదు, ఫిల్టర్ పెట్టి పెడుతుంది. ఇప్పుడు నేనే ఫిల్టర్ పెట్టి స్నాప్లో పెడతాను. మొన్న ఒక పర్సన్ అడిగారు, నువ్వు 20 years అన్నారు. అదేంటది? వాడికి తెలుసు నేను 30 పైన అని చెప్పి, ఓకే. కాకపోతే నాతోటి రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఆ సోది మాటలు చెప్పాడు. అది ఫిల్టర్ అని కూడా తెలుసు, మనకి కింద ఫిల్టర్ పెడుతుంది. సో అంత పిచ్చి జనాలు లేరు కదా. నువ్వు అంత వెతుక్కొని నువ్వు ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని లవ్లోకి దింపి గిఫ్ట్లు కొనిచ్చుకొని అది చేసి ఇది చేసి ఎండ్ ఆఫ్ ద డే నాతో లేవు ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయావు అంటే ఆ అమ్మాయి లైఫ్ బై అమ్మాయి ఇష్టం. నువ్వు నచ్చలే ఈరోజు పక్కకి వెళ్ళిపోయింది, అది వాళ్ళ ఇష్టం. అది అంతే. ఇప్పుడు నువ్వు అమ్మాయి వెళ్ళిపోయిందని కూర్చొని నువ్వేమి దేవదాసులో కూర్చోవు కదా, నువ్వు ఇంకొక అమ్మాయిని చూసుకుంటావు. సో కాబట్టి నీకు అదే పనిలో ఉన్నావు కాబట్టి సో నీకు రిలేషన్షిప్ అంటే ఒక వాల్యూ లేదు. సో నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి నువ్వు వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అంతే. థ్యాంక్ యూ.